మేడం గారు ఎక్కడ ఉన్నారు? అసెంబ్లీలో సార్. మీరు ఎక్కడికి వెళ్ళాలి సార్? అంటే ఆఫీస్కి వస్తే సార్ మేము అక్కడికి వెళ్ళాం సార్. మీరు ఒక రెండు మాటలు సార్. మేడం గారు ఉంటే రిప్రజెంటేషన్ ఇవ్వండి. అవును సార్. లేదంటే సార్ మేము ఉన్నది ఏం చేయాలి? వెళ్ళి ఎవరికి ఇస్తారు రిప్రజెంటేషన్? మీ రిప్రజెంటేషన్ అది అంటే దేని గురించి వెళ్తున్నారు? మీరు ఏం తెలియజేయడానికి వెళ్తున్నారు? మేము ఇక్కడికి వచ్చే సార్ మీడియా ద్వారా కనుక మేడం దగ్గరికి వెళ్తే సార్ మా కోసం అక్కడ మాట్లాడుతుంది కదా అసెంబ్లీలో అని చెప్పి ఒక ఆలోచన ఇక్కడికి వచ్చాం సార్. మేము ఇప్పుడు అక్కడికి వెళ్ళే రిప్రజెంటేషన్ నేను చేయలేదు సార్. దీంతో ఏమీ అర్థం అవుతుంది? దీంతో ఏమర్థం అవుతుంది? అర్థం చేసుకున్నా కాబట్టి మీరు ఎంతవరకు వచ్చారు? విషయం వింటారా సార్? ఒకటి చెప్తున్నాను ఏంటంటే మేము గత 3-4 నెలల నుండి పాటు మేమేంటంటే అనేక పోరాటాలు చేస్తూ ఉన్నాం సార్. ఈ విధంగా మాకు జరిగేటటువంటి 100% రిజర్వేషన్ కావచ్చు, జీవో నెంబర్ 3 కావచ్చు, ఆ తర్వాత మా ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా మాకే ఇవ్వాలని చెప్పేసి అనేకమైనటువంటి ఉద్యమాలు చేస్తున్నటువంటి పరిస్థితి నిరుద్యోగులుగా. అట్లాంటి సమయాల్లో కూడా అనేక సందర్భాల్లో సీఎం గారు హామీ ఇచ్చారు, ఇటు మంత్రి గారు కూడా హామీలు ఇవ్వడం జరిగింది. అట్లాంటి సమయంలో కూడా ఈ రోజు వరకు ఒక్క విషయంలో కూడా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి. మరి అట్లాంటి ఇప్పుడు మెగా డిఎస్సి రిలీజ్ చేసి ఎగ్జామ్స్ అయిపోయి వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఏంటంటే ప్లేస్మెంట్స్ కూడా ఇచ్చేసినటువంటి పరిస్థితి. మరి ప్లేస్మెంట్స్ ఇచ్చేసినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మేము గిరిజన బిడ్డలుగా మా ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులుగా మాకు రేపొద్దున ఉద్యోగాలు ఎట్లా వస్తాయి సార్? మా ఉద్యోగాలు వేరే వాళ్ళకి కేటాయిస్తే మా పరిస్థితి ఏంటి సార్? మేము ఎట్లా బతికేది సార్? మా బాధ మా కష్టాన్ని మా బాధల్ని తెలియజేద్దాం డైరెక్ట్ గా వెళ్ళి. ఇన్ని నెలలు అవుతుంది, ఎవరు కూడా పరిష్కరించేటటువంటి పరిస్థితులు లేరు. మమ్మల్ని కాపాడేదైనా కానీ పోషించేదైనా కానీ ఎవరైనా వినతి పత్రాలు ధర్నాలు రాస్తారోకోలు చేసేటప్పుడు పోలీసులకు ఇంటిమేషన్ ఇవ్వాలా? ఒక పెర్మిషన్ తీసుకోవాలా? అనేది చేయకూడదు. ఏదో మీరు సాంప్రదాయబద్ధంగా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చుకోవాలా? అదేది లేకుండా సింపుల్ గా మీరు వచ్చేసి దొంగదారుల్లో వచ్చి ఏం మెసేజ్ ఇస్తుంటారు మీరు? దయచేసి ఈ విధంగా చేశారు. ఇప్పుడు పోలీసు మీ డిపార్ట్మెంట్ లో మీ దగ్గర ఎవరి దగ్గర అయినా రిప్రజెంటేషన్ ఉందా? మీరు రిప్రజెంటేషన్ ఇస్తామంటే తండ్రి మీ దగ్గర తీసుకెళ్ళి మీరు రిప్రజెంటేషన్ ఇచ్చేస్తాం. అంతేగాని ఈ విధంగానటువంటి యాటిట్యూడ్ అయితే కరెక్ట్ కాదు. ఈ విధమైన యాటిట్యూడ్ అయితే వెళ్తాము, ఇంటి మీద పడతాము, లేకపోతే ఇంకోటి చేస్తాము. పోలీస్ పర్మిషన్ తీసుకున్నారా? మీరు పర్మిషన్ తీసుకోరు. ఇప్పుడు మీరు 100-200 మందితో మీరు ప్లాన్ చేశారు. ఈరోజు మీరు ఏమైనా పర్మిషన్ తీసుకున్నారా? పర్మిషన్ అప్లై చేస్తారా కనీసం? మరి ఏమీ లేకుండా ఎలాగా మరి ఇదంతా కూడా వైలేషన్ ఆఫ్ లా. ఇదంతా వైలేషన్ ఆఫ్ లా. దయచేసి మీరు రిప్రజెంటేషన్ రాస్తుండండి. మీరు రిప్రజెంటేషన్ రాస్తారండి. మీ బాధ అయితే ఉందో దాంట్లో క్రోడీకరించండి. మీరు క్రోడీకరించండి. తప్పకుండా మేము దగ్గర నుండి ఇప్పిస్తాము. దగ్గర రండి, మేము దగ్గర నుండి తీసుకెళ్తాం. మేము అరెస్ట్ చేయలేదు. మీకు అరెస్ట్ అయితే అరెస్ట్ ప్రాసెస్ అనేది వేరేగా ఉంటుంది. ఇప్పుడు మీకు అరెస్ట్ చేశారు? నేను చేయలేదు కదా. మీరు చేయవలసిన ప్రాసెస్ మీరు చేయండి. వాళ్ళకి అరెస్ట్ చేస్తే వాళ్ళకి అరెస్ట్ చేసిన వాళ్ళకి కనుక్కోండి. మీరు వాళ్ళతో మీరు వకాలతో పుచ్చుకొని ఇలా చేయడం కరెక్ట్ కాదు. మీరు ఏదైనా రిప్రజెంటేషన్ ఉంటే ఇవ్వండి. దయచేసి మీరు ఎవరికైతే అరెస్ట్ చేసినా మీరు అనుకుంటున్నారో మీరు వాళ్ళకి అడగండి. మీరు వస్తారు కదా బాబు, తర్వాత వస్తారు కదా. మీరు లాజికల్ గా మాట్లాడుకుంటే 100 లాజికల్ గా మాట్లాడతారు. మీరు లాజికల్ గా మాట్లాడుకునే మీరు కరెక్ట్ కాదు. మీరు రిప్రజెంటేషన్ ఇవ్వాలంటే మీరు వైట్ పేపర్ అన్ని ఇస్తారు. ఇక్కడ మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి. అవకాశం కల్పించండి సార్. రిప్రజెంటేషన్ నేనే ఉండండి, నాతోనే ఉండండి. నేను మీతోనే వస్తే దగ్గర రిప్రజెంట్ ఇప్పిస్తానండి. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. మేమే వెహికల్ ఎక్కించాం. మీ వెహికల్ ఎక్కించే పరిస్థితి మీరు 4 ఎక్కించమన్నట్లు ఉన్నారు. మీరు ఎక్కించమన్నారు.